హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంది కూడా ఇదే నియోజకవర్గం. ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు 4 స్పీకర్లు శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండో స్పీకర్గా తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. 1983 నుంచి వరుసగా తమ్మినేని సీతారాం పోటీ చేస్తూ వస్తున్నారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1994, 99లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి పైన పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరఫున సీతారాం పోటీ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన కోన రవికుమార్ పైన ఓటమి పాలయ్యారు. వరుసగా 3 సార్లు ఓడిపోయిన సీతారాం తిరిగి వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో కోన రవికుమార్ పైన గెలుపొందారు. అంటే 1983 నుంచి ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం తన ముద్రను వేస్తూ వచ్చారు. మొదటి నుంచి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం వర్సెస్ కోన రవికుమార్ మధ్య పోటీ జరగనుంది. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడుతున్నారు. తమ్మినేని సీతారాం గెలుపొంది రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యారు. కోన రవికుమార్ ఓడిపోయారు. వీరిద్దరూ బావాబామర్దులే. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడ్డారు. తెలుగుదేశం పార్టీ తరపున తిరిగి కోన రవికుమార్కు టికెట్ ఇస్తున్నారు. వైసీపీ కూడా తిరిగి తమ్మినేని సీతారాంకే టికెట్ ఇవ్వనుంది. వీరిద్దరి పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించకపోయినా వీరే అక్కడ పోటీదారులు అవుతారు. కోన రవికుమార్ మొదట 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. రవికుమార్ తమ్మినేని సీతారాం భార్య తమ్ముడు, అంటే స్వయాన బావమర్ది. ఎన్నికల్లో రక్త సంబంధాలకు పెద్దగా తావుండదు. పార్టీలు సీట్లు ఇవ్వగానే ఎవరిపైన ఎవరైనా పోటీ చేస్తారు. తమ్మినేని ఓడించాలనే నిర్ణయంతోనే కోన రవికుమార్ను రంగంలోకి దించిన టీడీపీ 2014లో సక్సెస్ అయింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో రవికుమార్ ఓటమి చవిచూశారు. ఈసారి కూడా వీరిద్దరి మధ్య పోటీ రసవత్రంగా ఉంటుంది. స్పీకర్గా బాధ్యతలు చేపట్టాక ఎవరూ గెలిచిన సందర్భాలు ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ లేవు. స్పీకర్గా ఆయన పార్టీలకు, కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ సీతారాం మాత్రం వాటన్నిటిని మొదటి నుంచి పరిగణలోకి తీసుకోలేదు. ఇవన్నీ ఇప్పుడు ఆయన ఇమేజ్ని తగ్గించాయి. ఒకవైపు కేడర్లో అసమ్మతి, ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత బలంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోన రవికుమార్ను కేసులు పాలు చేసి వేధింపులకు గురి చేయడం పైన సీతారాం పైన వ్యతిరేకత తెచ్చిపెట్టింది. కోన రవికుమార్కు సానుభూతి తెచ్చింది. తమ్మినేని కాకుంటే ఆయన కొడుకు వెంకట చిరంజీవి నాగ్కి టికెట్ ఇస్తారు అంటున్నారు. స్పీకర్గా పనిచేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం ఉంటుందని తమ్మినేని భావించినా ఆ ముచ్చట కూడా తీరలేదు. ఇదిలా ఉంటే తమ్మినేనికి 2024లో ఆముదాల వలస టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ 5 సార్లు గెలవగా 4 సార్లు సీతారాం, 1 సారి రవికుమార్ విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలకు ఇది బలమైన నియోజకవర్గంగానే చెప్పుకోవచ్చు. సామాజిక పరంగా చూసుకుంటే కళింగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. అలాగే పొన్నాటి వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగానే ఉంటాయి. ఆ తర్వాత శ్రీశైన, ఎస్టీ, ఇతర బీసీ కమ్యూనిటీ ఓట్లు ఉంటాయి. ఆర్యవైశ్య సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొంతమేర బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది. రాజకీయంగా డామినేట్ చేసేది కళింగ బీసీ సామాజిక వర్గం. రాజకీయ పరంగా చూసుకుంటే తమ్మినేని సీతారాం సీనియర్ నాయకుడు. 4 దశాబ్దాల నుంచి రాజకీయాలను చూస్తున్నారు. ఆముదాల వలస, పొందూరు, సరిబుజ్జి మండలాల్లో టీడీపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. కార్యకర్తల బలం ఉంది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ బలాబలాలు హోరాహోరీగా ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఈసారి ఓటర్లు టీడీపీకి అనుకూలంగా ఉంటారని, ఈసారి గెలుపు తనదేనంటున్నారు కోన రవికుమార్. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.